Hello everyone, welcome back to our channel Hema Maths Academy. Now we are going to discuss about number series. Okay nama em నేర్చుకుంటున్నాం మనం నంబర్ సిరీస్ లో నేర్చుకున్నాం. ఫస్ట్ వీడియోలో కొన్ని ఎడిషన్స్ కి సబ్ట్రాక్షన్స్ కి రిలేటెడ్ అండ్ స్క్వేర్స్ కి క్యూబ్ కి రిలేటెడ్ చెప్పాను. ఇప్పుడు ఉన్న సమ్స్ లో ఏం రిలేటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయో చెక్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ ఇవ్వగానే క్వశ్చన్ లో ఎడిషన్స్ కి రిలేటెడ్ ఉందా, సబ్ట్రాక్షన్స్ కి రిలేటెడ్ ఉందా, లేదంటే స్క్వేర్ కి రిలేటెడ్ ఉందా, క్యూబ్ కి రిలేటెడ్ ఉందా, ఆ సీక్వెన్స్ ఎలా ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐడెంటిఫై చేయగలగాలి. ఐడెంటిఫై చేయగలగాలంటే మనకు నెంబర్ సిరీస్లో ఏం రావాలమ్మా, కొన్ని రిలేటెడ్గా స్క్వేర్స్ నేర్చుకోవాలి, మీరు క్యూబ్స్ నేర్చుకోవాలి. ఓకేనా? కొన్ని నెంబర్స్ వరకు నేర్చుకున్నారు అనుకో ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు, మీకు టైం సేవ్ అవుతుంది అన్నమాట. క్వశ్చన్ ఈజీగా చేయడం కోసము మీరు టైం సేవ్ కూడా చేసుకోవాలి. దానికోసం మీరు కొంచెం స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ నేర్చుకోండి. ఓకేనామా? ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్లో చెక్ చేద్దాం. ఇచ్చిన క్వశ్చన్లో ఏమి చూడండి అన్న, ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చెక్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ 1, 9, 25, 49 ఈ సిరీస్ అనేది డిఫికల్ట్గా ఉంది. ఫస్ట్ 2 నెంబర్స్ ఏమో సింగిల్ డిజిట్లో ఇచ్చాడు. ఓకేనా? నెక్స్ట్ 2 డిజిట్స్ ఏమో 2 డిజిటల్ నెంబర్స్ ఇచ్చాడు. ఆ రెండింటికి మధ్య రిలేషన్ ఎలా ఉందో మనం ఐడెంటిఫై చేయగలగాలి. ఐడెంటిఫై చేయగలగాలంటే మనకు సీక్వెన్స్ అనేది ఎలా ఫామ్ అయిందో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకుందాం. 1 ఉంది, ఇక్కడ 9 ఉంది, ఇవి ఆడ్ నెంబర్సే కదమ్మా. 25 కూడా ఆడ్ నెంబరే. ఓకేనా? 49 కూడా ఆడ్ నెంబరే. అయితే 1 రావాలంటే ఏం చేయాలి మనం? 1 స్క్వేర్ అని రాసుకున్నా, 1 అని రాసుకున్నా, 1 క్యూబ్ అని రాసుకున్నా 1ఏ కదా, దాని వాల్యూ ఏం చేంజ్ అవ్వదు కదా మనకి. నెక్స్ట్ సెకండ్ నెంబర్ చూద్దాం. 9 ఏమని రాసుకోవచ్చు నాన్న మనం? 3 స్క్వేర్ అని నోట్ చేసుకోవచ్చు. 3 స్క్వేర్ మీన్స్ 9. మరి 25 ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు? 25 ఈజ్ 5 స్క్వేర్. ఓకేనా? మరి 49 ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు? స్క్వేర్ టేబుల్స్ వస్తే మీకు వస్తుంది. 49 7 స్క్వేర్ అని నోట్ చేసుకోవచ్చు. అంటే ఈ రిలేషన్ ఎలా ఉందో చెక్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ 1 స్క్వేర్. 1ని 1 స్క్వేర్గా కన్వర్ట్ చేసుకున్నాం. 9 ఏమని కన్వర్ట్ చేస్తున్నామా? 3 స్క్వేర్. 3 స్క్వేర్ మీన్స్ 9. నెక్స్ట్ 25ని 5 స్క్వేర్. 5 స్క్వేర్. నెక్స్ట్ 49ని 7 స్క్వేర్. ఓకేనా? 7 స్క్వేర్ ఈజ్ 49. మరి రిలేషన్ ఎలా ఉందో చూడండి. 1 స్క్వేర్, 3 స్క్వేర్, 5 స్క్వేర్, 7 స్క్వేర్. అంటే ఈ నెంబర్స్ ఎలా ఫామ్ అయినాయమ్మా మనకి? ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ అంటే నెక్స్ట్ వచ్చే నెంబర్ ఆడ్ నెంబర్ అవ్వాలి. ఎందుకంటే ఈ సీక్వెన్స్లో రిలేషన్ ఎలా ఉందో మనం ఐడెంటిఫై చేసుకుంటే నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏంటి, ఈవెన్ నెంబరా, ఆడ్ నెంబరా, ప్రైమ్ నెంబర్ అనేది ఐడియా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఏందమ్మా మనకి 1, 3, 5, 7. నెక్స్ట్ వచ్చేదేంటి? 9. 9 స్క్వేర్ అంటే ఏంటమ్మా మనకి? 9 స్క్వేర్ ఈజ్ ద 81. ఓకేనా? 9 into 9 ఈజ్ 81. ఫస్ట్ క్వశ్చన్ కంప్లీటెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చెక్ చేసుకోండి, అన్నిట్లలో స్క్వేర్స్ ఉన్నాయి. మనకి ఇచ్చిన నెంబర్స్ రిలేటెడ్ ఏంటంటే ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ స్క్వేర్ వచ్చింది. దీన్ని బట్టి మీరు ఏం చెక్ చేసుకోవాలి, ఏం నేర్చుకోవాలమ్మా అంటే స్క్వేర్స్ నేర్చుకోవాలి. ఒక 20 నెంబర్స్ వరకు స్క్వేర్స్ నేర్చుకోండి. ఓకేనా? క్యూబ్స్ ఏమో 10 వరకు నేర్చుకోండి. అలా నేర్చుకోవడం వల్ల మీకు ఏంటంటే టైం సేవ్ అవుతుంది అండ్ తొందరగా ఐడెంటిఫై చేసి, ఫాస్ట్గా ఐడెంటిఫై చేసి నెంబర్ సిరీస్ అనేది దాని ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. ఓకేనమ్మా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ 121, 169, 225, 281. మనకి స్క్వేర్స్ వచ్చినాయి అనుకోండి. ఇప్పుడు 121 అనేది ఏ స్క్వేర్ నెంబర్ అనేది మీకు ఐడియా వస్తుంది అన్నమాట. ఓకేనా? ఒకవేళ స్క్వేర్సే రాలేదనుకో ఆ నెంబర్ ఏం చేస్తే వస్తుంది అనేది కన్ఫ్యూజన్లో మీరు టైం వేస్ట్ చేస్తారు. కాబట్టి అలా కాకుండా ఏం చేయాలమ్మా అంటే మీరు స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ అలాంటివి నేర్చుకోగలగాలి. ఓకేనా? ఫస్ట్ చూద్దాం. 121 ఎలా నోట్ చేసుకోవచ్చు నాన్న? 11 స్క్వేర్. ఓకేనా? 11 స్క్వేర్ ఈజ్ ద 121. నెక్స్ట్ 169. 169 ఏంటమ్మా? 13 స్క్వేర్. 13 స్క్వేర్. మీకు స్క్వేర్స్ అనేది వచ్చింది అనుకో ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. 13 స్క్వేర్. ఓకేనా? ఇక్కడ రిలేషన్ ఎలా ఉంది? 11కి 13కి వేరియేషన్ 2 ఉంది. ఓకేనా? ఇవి ఈవెన్ నెంబర్స్ అయితే అండ్ ప్రైమ్ నెంబర్స్ కూడా అవుతాయి. మరి నెక్స్ట్ నెంబర్ ఏంటి? 225. 225 అనేది దేని స్క్వేర్ నాన్న మనకి? 15 స్క్వేర్. 15 స్క్వేర్ ఈజ్ 225. మరి నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏముండాలి? ఇది చెక్ చేసుకోవాలి. ఇది 11, 13, 15. అంటే వేరియేషన్ అనేది ఎలా ఉందమ్మా మనకి? 2 అనేది ఉంది. వేరియేషన్ అనేది 2 నెంబర్ ఉంది కాబట్టి నెక్స్ట్ వచ్చేది ఏమవుతుంది నాన్న? 289కి 17 స్క్వేర్. 17 స్క్వేర్. 17 స్క్వేర్ అంటే ఏంటమ్మా మనకి? 289. మరి నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏమవ్వాలి? నెక్స్ట్ వచ్చే నెంబర్ ఎలా ఫైండ్ అవుట్ చేయగలగాలంటే ఈ సీక్వెన్స్ అనేది చెక్ చేసుకోండి. అన్ని స్క్వేర్లలోనే అంటే స్క్వేర్. ఓకేనా?
స్క్వేర్ సిరీస్ అన్నమాట ఇది. నెక్స్ట్ ఇక్కడ 11 ఉంది, 13 ఉంది, 15 ఉంది, 17 ఉంది. అంటే వాటి వేరియేషన్ ఎంత ఉంది డిఫరెన్స్ అనేది 2 నెంబర్ అనేది ఉంది. 11కి 13కి మధ్యలో వేరియేషన్ 2 ఉంది. నెక్స్ట్ 13కి 15కి మధ్యలో వేరియేషన్ ఏముంది నాన్న మనకి 2 అనే నెంబర్ ఉంది. ఓకేనా. నెక్స్ట్ 15కి 17కి మధ్య వేరియేషన్ వచ్చేసి 2 అనే ఉంది. మరి నెక్స్ట్ ఏం రావాలి మనకి వేరియేషన్ అనేది అంటే 17కి నెక్స్ట్ వచ్చే నెంబర్కి వేరియేషన్ ఎంత ఉండాలి నాన్న మనకి 2 అనే వేరియేషన్ ఉండాలి. 2 అనే వేరియేషన్ అంటే ఏమవుతుంది నాన్న మనకి 19 స్క్వేర్. 19 స్క్వేర్ అంటే ఏంటో మీకు తెలియాలి కదా. 19 స్క్వేర్ అంటే ఏంటమ్మా 361. 19 స్క్వేర్ ఒకవేళ మీకు నెంబర్ రాకపోయినా ఇక్కడ నోట్ చేసుకోవచ్చు. 19 ఇంటూ 19, 9 9s are 81. ఓకేనా. 9 ఇంటూ 1 is 9, 9 ప్లస్ 8 is 17. ఓకేనా 17. నెక్స్ట్ 1 ఇంటూ 9 is 9, 1 ఇంటూ 1 is 1 అంటే 1, 9 ప్లస్ 7 is 16 పైల 1. నెక్స్ట్ 361 వచ్చేసిందా. మీకు ఒకవేళ స్క్వేర్ అనేది నెంబర్ ఐడియా ఉన్నదనుకోండి 19 స్క్వేర్ అంటే డైరెక్ట్ వాల్యూ నోట్ చేయగలుగుతారు. లేకపోతే ఆ నెంబర్ అనేది తెలియకపోతే మీరు ప్రాక్టీస్ అంటే మల్టిప్లికేషన్ చేసేసరికి టైం వేస్ట్ అవుతుంది కదా. మరి అలాంటప్పుడు మీకు టైం వేస్ట్ అయితే రిమైనింగ్ క్వశ్చన్స్ చేయలేరు కదా. చేయలేనప్పుడు మీరు ఏం చేసుకోవాలమ్మంటే స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ నేర్చుకోగలగాలి. అవి నేర్చుకున్నదంటే ఈజీ అయిపోతుంది. ఓకేనమ్మా. ఇక్కడ ఏమవుతుందా మనకి 361. ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్లో కూడా స్క్వేర్స్ సమ్స్ అండ్ సెకండ్ ఇచ్చిన క్వశ్చన్లో కూడా స్క్వేర్ రిలేటెడ్ ఇచ్చాడు. ఆ రెండింటికి మధ్యలో వేరియేషన్ కూడా సేమే ఇచ్చిండు. ఓకేనమ్మా. ఏంటి 2 డిఫరెన్స్ అనేది ఉంది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చెక్ చేద్దాం. 1 8 27 64 125. ఓకేనా. దీన్ని ఎలా ఐడెంటిఫై చేయగలగాలి, వాటికి నెంబర్ సిరీస్లో సీక్వెన్స్ ఎలా ఉంది, ఎడిషన్లో ఉందా, సబ్ట్రాక్షన్లో ఉందా, లేదంటే ఈవెన్ నెంబర్స్ ఉందా, ఆడ్ నెంబర్స్ ఉందా, ప్రైమ్ నెంబర్స్ ఉందా, ఆ రిలేటెడ్ అనేది ఐడెంటిఫై చేయగలగాలి. రిలేషన్ ఎలా ఉందనేది. ఓకేనమ్మా. ఇక్కడ 1 ఉంది, నెక్స్ట్ 8 ఉంది, 27 64 125. ఇక్కడ 1ని ఎలా అన్నా నోట్ చేసుకోవచ్చు మనం. 1 పవర్ 100 అన్నా 1, 1 పవర్ 1000 అన్నా కూడా 1 అవుతుంది. ఓకేనమ్మా. ఇక్కడ 1 స్క్వేర్ అనుకున్నాను అనుకో 1 అవుతుంది. 1 క్యూబ్ అనుకున్నా కూడా 1 అవుతుంది. మరి 8ని ఎలా కన్వర్ట్ చేయాలి? 2 4s are 8 అవుతుంది, 4 2s are 8 అవుతుంది, 1 ఇంటూ 8s are 8 అవుతుంది. ఓకేనా. 8 ఇంటూ 1 is 8 అవుతుంది. మరి 8ని ఎలా కన్వర్ట్ చేయాలి? 27 ఎలా కన్వర్ట్ చేయాలి? ఓకేనా. 1ని 1 క్యూబ్గా రాసుకున్నా, 1 స్క్వేర్గా రాసుకున్నా 1 అయింది. ఓకేనా. మరి 8ని ఏమని రాసుకోవచ్చు? 2 క్యూబ్గా రాసుకోవచ్చు కదా. 2 ఇంటూ 2 ఇంటూ 2 అంటే 8. అంటే దీన్ని అప్పుడు మనం ఎలా కన్వర్ట్ చేయాలి? 1 క్యూబ్ ఈజ్ 1. నెక్స్ట్ 2 క్యూబ్ ఈజ్ 8. 2 క్యూబ్ అంటే ఏంటమ్మా మనకి 8. అంటే దీన్ని బట్టి మీకు ఏం రావాలి అంటే క్యూబ్స్ కూడా నేర్చుకోగలగాలి. ఓకేనా. 27 ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు? 3 క్యూబ్. నెక్స్ట్ 64 ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు? 4 క్యూబ్. నెక్స్ట్ 125 ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు? 5 క్యూబ్. ఈ రిలేషన్ చూడండి ఎలా ఉంది, ఒక్కొక్క నెంబర్కి సీక్వెన్స్ అనేది ఎలా ఉంది. 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్, 4 క్యూబ్, 5 క్యూబ్. ఓకేనా. అన్ని క్యూబ్స్ అంటే మనకి సీక్వెన్స్ అనేది ఉంది. ఓకేనా. న్యాచురల్ నెంబర్ సీక్వెన్స్ అనేది ఉంది. 1 2 3 4 5. మరి నెక్స్ట్ వచ్చేది ఏమవ్వాలి అంటే 6 క్యూబ్. వేరియేషన్ అనేది ఎలా ఉందమ్మా మనకి 1 డిజిటే ఉంది. ఓన్లైనా 1 మాత్రమే ఉంది. 6 క్యూబ్ అంటే ఏంటమ్మా 216. ఓకేనా. 216 అనేది నెంబర్ మీకు తెలియాలి, అది కరెక్టా కాదా అని కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఐడెంటిఫై చేయగలగాలి అంటే మీకు క్యూబ్స్ వచ్చి ఉండాలి. ఓకేనమ్మా. ఇప్పుడు స్క్వేర్ రిలేటెడ్ నేర్చుకున్నాం, క్యూబ్ రిలేటెడ్ నేర్చుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో మనం చెక్ చేద్దాం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చానా మనకి 8 64 216 512. ఈ నెంబర్ సిరీస్ ఎలా ఉంది? 8 అనేది మనం ఏం నోట్ చేసుకుంటాం? 2 క్యూబ్గా రాసుకోవచ్చు. ఓకేనా. 2 క్యూబ్గా రాసుకుంటాం. మరి 64ని 4 క్యూబ్గా రాసుకున్నాం. ఎందుకంటే బిఫోర్ క్వశ్చన్లో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. 2 క్యూబ్ అంటే 8, 4 క్యూబ్ అంటే 64. మరి 216 అంటే ఆల్రెడీ 6 క్యూబ్గా కన్వర్ట్ చేసుకున్నాం. మరి 512 అంటే దీని సిరీస్ ఎలా ఉందో మనం నోట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఏం నోట్ చేసుకుంటున్నా అంటే 2 క్యూబ్గా నోట్ చేస్తున్నా. ఓకేనా. 2 క్యూబ్. నెక్స్ట్ 4 క్యూబ్. నెక్స్ట్ దీన్ని ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు? 6 క్యూబ్. దీన్ని ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ వేరియేషన్ చెక్ చేసుకోండి, అది వచ్చిందా రాలేదా అంటే మనకు ఆ నెంబర్ వచ్చుంటే క్యూబ్ సమ్స్ కానీ లేదంటే స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ స్క్వేర్స్ కానీ మీకు వచ్చుంటే ఈ నెంబర్ ఎలానో ఐడెంటిఫై చేయగలుగుతారు. ఇక్కడ సింగిల్ డిజిట్ కాబట్టి ఈజీగా ఎవరికైనా ఐడెంటిఫై చేయగలుగుతారు. ఎందుకంటే మ్యాథ్స్ స్టూడెంట్స్కైనా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కైనా 2 క్యూబ్ అంటే 8, 2 ఇంటూ 2గా కన్వర్ట్ చేస్తాం కాబట్టి 8గా కన్వర్ట్ చేసుకుంటాం.
మరి 64ను కూడా రాయగలగాలి అంటే మనకు వచ్చి ఉండాలి స్క్వేర్స్ అనేది క్యూబ్స్ అనేది. ఓకేనా అమ్మ? ఇక్కడ 64ని మనం 4 క్యూబ్గా కన్వర్ట్ చేసుకున్నాం. మరి నెక్స్ట్ వచ్చేది ఏంటి? 2 1 6 అంటే మీరు కంపల్సరీ మల్టిప్లికేషన్ చేసుకోవాల్సిందే, ఎందుకంటే క్యూబ్స్ రానప్పుడు మనం చేసేది ఏం లేదు కదమ్మా. సెకండ్ ఆప్షన్ ఏంటి? ప్రోడక్ట్ చేయడం మాత్రమే ఉంది. ఇప్పుడు ఈ వేరియేషన్ ఈ 3 నెంబర్స్కి చూద్దాం. ఇక్కడ 2 క్యూబ్ ఉంది, 4 క్యూబ్ ఉంది, 6 క్యూబ్ ఉంది. అంటే 2కి 4కి మధ్యలో వేరియేషన్ ఏముంది నాన్న? మనకి 2 అనే నెంబర్ ఉంది. నెక్స్ట్ 4కి 6కి వేరియేషన్ ఎలా ఉంది? 2 అనే నెంబర్ ఉంది. మరి నెక్స్ట్ వచ్చే నెంబర్కి వేరియేషన్ ఎలా ఉండాలి? డిఫరెన్స్ అనేది ఎంత ఉండాలి నాన్న? మనకి 2 ఉండాలి. అంటే 6కి ఎంత యాడ్ చేస్తే మనకి నెక్స్ట్ నెంబర్ వస్తుంది? ఇక్కడ 2కి 2 యాడ్ చేస్తే 4 వచ్చింది, 4కి 2 యాడ్ చేస్తే 6 వచ్చింది. మరి 6కి 2 యాడ్ చేస్తే ఏమవ్వాలి అంటే 8 క్యూబ్ అని కన్వర్ట్ చేసుకున్నాం. ఓకేనా? 8 క్యూబ్, 2 క్యూబ్, 4 క్యూబ్, 6 క్యూబ్, 8 క్యూబ్. అంటే ఈ సిరీస్ ఎలా ఉంది? ఈవెన్ నెంబర్స్ ఏంటి నాన్న? మనకి 2తో స్టార్ట్ అవుతాయి. 2 4 6 8. నెక్స్ట్ వచ్చేది ఏంటి నాన్న? 8కి 2 యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 10 క్యూబ్ అంటే ఏంటమ్మా మనకి? 10 క్యూబ్ మీన్స్ 1000. ఓకేనా? ఇప్పుడు మనకు వచ్చిన క్వశ్చన్స్లలో స్క్వేర్స్ వచ్చినాయి, క్యూబ్స్ వచ్చినాయి, వాటి డిఫరెన్స్ కూడా వచ్చింది, వేరియేషన్ 2 నెంబర్స్ వచ్చింది, 1 నెంబర్ వచ్చేసింది, తర్వాత వచ్చేసి ప్రైమ్ నెంబర్స్ వచ్చింది, ఆడ్ నెంబర్స్ వచ్చింది, ఈవెన్ నెంబర్స్ వచ్చింది. ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ వస్తున్నప్పుడు మనకి దానికి రిలేటెడ్గా నెంబర్ సిరీస్ అనేది ఎలా నోట్ చేసుకోగలగాలి, ఎలా ఐడెంటిఫై చేయగలగాలి, మీకు ఎలా నెంబర్స్ గుర్తుండిపోవాలి అంటే మీరు ఏం చేయాలి నాన్న అంటే సింప్లీగా ఏం లేదు, మీరు నేర్చుకోవాలి క్యూబ్స్ అండ్ స్క్వేర్స్, టేబుల్స్ అండ్ ప్రోడక్ట్ ఈజీ వేలో తొందరగా తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ చేయగలిగితే మీరు ఆటోమేటిక్గా మీకు వచ్చిన అర్థమెటిక్ రీజనింగ్ క్వశ్చన్స్ అని హాఫ్ అన్ అవర్ కాకుండా తక్కువ టైంలోనే ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలగరు అండ్ కరెక్ట్ ఆన్సర్స్ చేయగలగరు. ఓకేనా? అలా చేయగలగాలి అంటే మనకి వాటికి రిలేటెడ్ అనేది సీక్వెన్స్ అనేది నెంబర్స్ అని నేర్చుకొని ఉండాలి. ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి, ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి, ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, తర్వాత రిమైనింగ్ స్క్వేర్స్ ఏంటి, క్యూబ్స్ ఏంటి, ప్రోడక్ట్స్ వాటి రిలేషన్ ఎలా ఉంది. ఓకేనా? అవన్నీ నేర్చుకున్నారు అనుకో మీరు తొందరగా ఐడెంటిఫై చేయగలుగుతారు. 5 minutesలో చేయాల్సిన క్వశ్చన్స్ 2 minutesలోనే కంప్లీట్ చేసేస్తారు. ఓకేనా? 2-3 క్వశ్చన్స్ ఎన్నైనా చేయగలుగుతారు. తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ చేయగలగాలంటే మనకు వాటికి రిలేటెడ్గా ఆ నెంబర్ సిరీస్ అనేది తెలిసి ఉండాలి. ఓకేనా అమ్మ? చూడండి 4 క్వశ్చన్స్ కంప్లీటెడ్ కదమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏముందమ్మా మనకి? 5 ఉంది, నెక్స్ట్ 8 ఉంది, 11 ఉంది, 14 ఉంది, 17 ఉంది. ఇప్పటి వరకు అంటే మనకి స్క్వేర్స్ వచ్చినాయి, క్యూబ్స్ వచ్చినాయి కదా నాన్న. మరి నెక్స్ట్ క్వశ్చన్లో ఏంటంటే మనకి ఆడ్ నెంబర్స్ రిలేటెడ్ ఉంది, ప్రైమ్ నెంబర్స్ రిలేటెడ్ ఉంది. ఒక సీక్వెన్స్ అనేది ఈజీ, అదంటే సేమ్ మెథడ్లో లేనప్పుడు అవి ఎడిషన్లో ఉన్నాయా, సబ్ట్రాక్షన్లో ఉన్నాయా, వేరియేషన్ ఎలా ఉంది, వాటి డిఫరెన్స్ ఎలా ఉంది అది ఐడెంటిఫై చేయగలగాలంటే చూద్దాం మనం. 5 ఉంది, 8 ఉంది. అంటే ఇక్కడ వేరియేషన్ అంటే 5కి ఏ నెంబర్ యాడ్ చేస్తే మనకి 8 వస్తుంది నాన్న? +3. ఓకేనా? 5 + 3 మీన్స్ 8. మరి 8కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 11 వస్తుంది? +3. ఓకేనా? +3. 8 + 3 ఈజ్ ద 11. ఓకేనా? మరి 11కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 14 వస్తుంది? +3. ఓకేనా? నెక్స్ట్ 14కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 17 వస్తుంది? +3. ఓకేనా నాన్న? +3. 17కి ఎంత యాడ్ చేయాలి మనం? ఈ సీక్వెన్స్ అనేది సేమ్ ఉంది కదా నాన్న మనకి. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్కి ఏం యాడ్ చేస్తున్నాం మనం? 3 అనే నెంబర్ యాడ్ చేస్తున్నాం. 3 నెంబర్ యాడ్ చేసినప్పుడు వాటి వేరియేషన్ ఎలా ఉంది? 5 11, 5 8 11 14 17. మరి 17కి మనం ఏ నెంబర్ యాడ్ చేయాలి? అన్నిట్లలో సీక్వెన్స్ అనేది +3 అని ఉంది కదా నాన్న. ఇక్కడ కూడా +3 యాడ్ చేస్తే మనకు వచ్చే నెంబర్ ఏంటమ్మా? 20. ఓకేనా? 17 + 3 is 20. సీక్వెన్స్ ఎలా ఉందంటే 5 8 11 14 17 20. ఓకేనా? ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్కి ఏం యాడ్ చేస్తున్నాం మనం? +3 అనే నెంబర్ యాడ్ చేస్తున్నాం. +3 అనే నెంబర్ యాడ్ చేస్తే లాస్ట్లో మనకు వచ్చిన ఆన్సర్ ఏంటమ్మా? 20 అనేది వచ్చేసింది. సీక్వెన్స్ అనేది కరెక్ట్గా ఉంది కాబట్టి ఆన్సర్ అనేది కరెక్ట్ అని మనకు ఐడెంటిఫై అయిపోతుంది ఆల్రెడీ. ఓకేనా? సీక్వెన్స్ని డిఫరెన్సా, ఎడిషన్సా, దాని వేరియేషన్ ఎలా ఉందో మీరు ఐడెంటిఫై చేయగలిగితే ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకేనామ్మా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడమ్మా మనకి? 7 11 15 19 23. మరి డిఫరెన్స్ అనేది ఏముందో మనం చెక్ చేద్దాం. ఇక్కడ 7 ఉంది, 11 ఉంది. అంటే నెంబర్ ఎంత అమ్మా? 7కి ఏ నెంబర్ యాడ్ చేస్తే మనకు 11 వస్తుంది? +4. ఓకేనా? +4 యాడ్ చేస్తే 11 వస్తుంది. మరి 11కి 15 రావాలంటే ఏ నెంబర్ యాడ్ చేయాలి? +4. ఓకేనా? +4. మరి 15కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 19 వస్తుంది? +4. నెక్స్ట్ 19కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 23 వస్తుంది? +4. అయితే ఇక్కడ ఇచ్చిన 4 డిజిట్స్కి మనం ఏం యాడ్ చేస్తున్నాం? ఈచ్ అండ్ ఎవ్రీ
నెంబర్కి +4 అనేది యాడ్ చేస్తే నెక్స్ట్ కమింగ్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ వచ్చినప్పుడు మనకి లాస్ట్లో నెంబర్ కూడా 4 యాడ్ చేస్తే వచ్చే నెంబరే ఉండాలి కదా. సీక్వెన్స్ అనేది సేమ్ ఉంది, వేరియేషన్ అనేది డిఫరెన్స్ అనేది సేమ్ ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్కి మనం 4 అనే డిజిట్ యాడ్ చేస్తున్నాం. యాడ్ చేస్తున్నప్పుడు మనకు వచ్చే ఆన్సర్ కూడా కరెక్ట్గానే ఉంది సీక్వెన్స్గా. వాడు ఇచ్చిన క్వశ్చన్ నెంబర్ అనేది సీక్వెన్స్గానే ఉంది. ఏంటది 7 + 11 15 19 23. మరి 19కి +4 యాడ్ చేస్తే 23 వచ్చింది. మరి 23కి ఏం యాడ్ చేయాలన్నా మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్కి 4 యాడ్ చేసినప్పుడు దానికి కూడా 4 యాడ్ చేయాలి కదమ్మా. 4 యాడ్ చేద్దాం +4 ఓకేనా. 23 + 4 = 27 ఓకేనామ్మా. 27 అనేది వచ్చేసింది. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్కి మనం ఎడిషన్లో 4 యాడ్ చేసినాం అండ్ ఎడిషన్లో 3 యాడ్ చేసినాం. 2 క్వశ్చన్స్ కంప్లీటెడ్ ఎడిషన్స్కి రిలేటెడ్ ఓకేనా. నెక్స్ట్ రిమైనింగ్ క్వశ్చన్స్ ఏమో క్యూబ్స్ యాడ్ చేసినాం అండ్ స్క్వేర్స్ యాడ్ చేసినాం. వచ్చిన ఆన్సర్స్ అన్ని కరెక్టా కాదా కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు. సీక్వెన్స్ అనేది కరెక్ట్గా ఉన్నప్పుడు అది ఎవరు కరెక్షన్ చేసినా ఎవరు ఐడెంటిఫై చేసినా అది కరెక్టే ఉంటుంది ఆన్సర్ ఓకేనమ్మా. మీరు దాని సీక్వెన్స్ అనేది ఐడెంటిఫై చేయగలగాలి. దాని ఎలా ఉంది క్వశ్చన్, దాని వేరియేషన్ ఎలా ఉంది, వాటి డిఫరెన్స్ ఎలా ఉంది, వాటికి మధ్యలో రిలేషన్ ఎలా ఉంది, అది ఐడెంటిఫై చేయగలిగితే మీకు ఈజీగా ఆన్సర్ చేయగలగారు ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ 13 ఉంది, 18 ఉంది, 23 ఉంది, 28 ఉంది, 33 ఉంది. అంటే 2 డిజిట్ నెంబర్ ఇచ్చాడు కానీ ఆ డిఫరెన్స్ అనేది ఏంటో మనం ఐడెంటిఫై చేయగలగాలి. డిఫరెన్స్ ఉందా, ఎడిషన్స్ ఉందా, లేదంటే స్క్వేర్స్ ఉందా, క్యూబ్స్ ఉందా, ప్రైమ్ నెంబర్స్ ఉందా, ఆడ్ నెంబర్స్ ఉందా, ఈవెన్ నెంబర్స్ ఉందా, ఇవన్నీ మీరు చెక్ చేసుకోగలగాలి ఓకేనామ్మా. ఇప్పుడు ఫస్ట్ నెంబర్ ఏముంది మనకి 13 అనే నెంబర్ ఉంది. 13కి మధ్యలో నెక్స్ట్ నెంబర్ ఏముంది నాన్న 18. అంటే ఈ రెండింటి మధ్యలో వేరియన్స్ ఎంత ఉంది నాన్న మనకి 13 అనే నెంబర్కి 5 యాడ్ చేస్తే 8 వస్తుంది, 18 వస్తుంది ఓకేనా. 13కి 5 యాడ్ చేస్తేనే మనకి 18 వస్తుంది. దీనికి +5 అనేది నోట్ చేసుకున్నాం ఓకేనా. మరి 18కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 23 వస్తుంది +5. నెక్స్ట్ నెంబర్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ +5 అనే నెంబర్ యాడ్ చేస్తే 23 వస్తుంది. నెక్స్ట్ 23కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 28 వస్తుంది మనకి +5 ఓకేనా. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్కి ఏం యాడ్ చేస్తున్నాం నాన్న మనం +5. ఫస్ట్ 13కి +5 యాడ్ చేస్తే 18 వచ్చింది ఓకేనా. 18కి +5 యాడ్ చేస్తే 23 వచ్చింది. 23కి +5 యాడ్ చేస్తే ఏమొస్తుంది నాన్న మనకి 28 వస్తుంది. 28కి ఏం యాడ్ చేయాలి నాన్న మనం +5 యాడ్ చేస్తే ఏమొస్తుంది 33. మరి 33కి కూడా ఏ నెంబర్ యాడ్ చేయాలి, ఏ నెంబర్ యాడ్ చేయాలంటే సీక్వెన్స్ అనేది మనకి +5 అనేది ఉంది కదా. మరి లాస్ట్ డిజిట్ కూడా ఏం యాడ్ చేస్తాం మనం +5 అనే యాడ్ చేస్తాం. +5 యాడ్ చేస్తే ఏమొస్తుంది నాన్న మనకి 33 + 5 = 38 ఓకేనా. 38 అనే నెంబర్ వచ్చింది మనకి. ఏం నేర్చుకున్నాం మనం, ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్కి 5 అనేది యాడ్ చేసినాం. 5 అనేది యాడ్ చేస్తే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇంక్రీజ్ అయింది ఓకేనా. లాస్ట్ వచ్చే నెంబర్కి కూడా మనం ఏం యాడ్ చేసినాం, ఫస్ట్ నుండి స్టార్టింగ్ వరకు ఏ నెంబర్ అయితే యాడ్ చేసామో +5 అనేది లాస్ట్ డిజిట్ కూడా మనం +5 అనే యాడ్ చేయాలి. ఎందుకంటే సీక్వెన్స్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉండాలి ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్కి రిలేటెడ్ ఓకేనా. ఆ నెంబర్కి రిలేటెడ్ మనం 5 యాడ్ చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ ఈస్ 38 అనేది వచ్చేసింది ఓకేనమ్మా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి అన్న, ఇప్పటి వరకు మనం ఇచ్చిన క్వశ్చన్స్లలో ఏం నేర్చుకున్నాం, మనం స్క్వేర్స్ నేర్చుకున్నాం, క్యూబ్స్ నేర్చుకున్నాం, ఈవెన్ నెంబర్స్ నేర్చుకున్నాం, ఆడ్ నెంబర్స్వి నేర్చుకున్నాం, తర్వాత ప్రైమ్ నెంబర్స్వి నేర్చుకున్నాం. ఆ డిఫరెన్స్ అనేది సేమ్ సిరీస్లో ఉండే టర్మ్స్ రిలేటెడ్ అన్ని క్వశ్చన్స్ నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇచ్చిన క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఇవి రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నెంబర్ సిరీస్ అనేది ఏం రావాలన్నా అంటే ఈవెన్ నెంబర్స్ ఏంటి, ఆడ్ నెంబర్స్ ఏంటి, ప్రైమ్ నెంబర్స్ ఏంటి, ప్రైమ్ నెంబర్స్ 1 to 50 వరకు ఎలా ఉన్నాయి, 1 to 100 వరకు ఎలా ఉన్నాయి, ఆ నెంబర్స్ నేర్చుకోండి. ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ అండ్ స్క్వేర్స్, క్యూబ్స్ ఓకేనా, అండ్ టేబుల్స్ ఆల్సో ఓకేనా. ఇవన్నీ వచ్చుంటే మీకు ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. ఇప్పుడు మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఏంటంటే ఆల్రెడీ ఐడియా ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. మరి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కంటే జీరో మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఎలా ఫైండ్ అవుట్ చేయగలగాలి అంటే ఈ సిరీస్ అనేది ఈజీగా 0 నుంచి 100 వరకు మీరు రీచ్ అయ్యగలిగేటట్టే ఉంటాయి క్వశ్చన్స్ నాన్న. అంత ఈజీ వేలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి నాన్న. అంటే ఎందుకంటే మోర్ అప్డేట్స్ ఇస్తూ ఉండాలంటే మీరు కంపల్సరీ నా ఛానల్ని లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనమ్మా. ఫస్ట్ జీరో మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయగలగాలి అంటే వాళ్ళకి మ్యాథ్స్ అనేది రాదు, కానీ అట్లీస్ట్ నెంబర్స్ సిరీస్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయగలగాలంటే అట్లీస్ట్ మనకి ఈవెన్ నెంబర్స్ ఏంటి, ఆడ్ నెంబర్స్ ఏంటి, ప్రైమ్ నెంబర్స్ ఏంటి ఓకేనా, ఏ టేబుల్స్ డివైడ్ చేస్తే అది రిమైండర్ 0 వస్తుంది ఓకేనా. అట్లీస్ట్ మినిమం ఒక 10 టేబుల్స్ వరకన్నా వచ్చి ఉండగలగాలి. ఎందుకంటే ఇంకా ఆ టేబుల్స్ కూడా క్యాలిక్యులేషన్ చేయకపోతే మనకు టైం వేస్ట్ అవుతుంది అన్నమాట. టైం సేవ్ చేసుకోవాలంటే కంపల్సరీ మనకి
వెంటనే ఆన్సర్ చెప్పగలిగేటట్టు ఉండాలి అంటే ఎంతో కొంత నేర్చుకొని ఉండాలి టేబుల్స్. ఓకేనా నాన్న? ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాను నాన్న? మనకి 3, 4, 6, 9, 13 అనే నెంబర్స్ ఇచ్చాడు. మరి వాటికి మధ్యలో రిలేషన్ ఎలా ఉంది? ప్లస్లో ఉందా, మైనస్లో ఉందా, స్క్వేర్స్లో ఉందా, క్యూబ్స్లో ఉందా అనేది మనం ఐడెంటిఫై చేద్దాం. ఓకేనా నాన్న? చూడండి నా వీడియో మిస్ అవ్వకుండా. ఓకేనా? 3కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 4 వస్తుంది నాన్న? +1. ఓకేనా? +1 అని నోట్ చేసుకుందాం. అది కరెక్టా కాదని సెకండ్ మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. నెక్స్ట్ 4కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 6 వస్తుంది? +2. ఓకేనా? నెక్స్ట్ 6కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 9 వస్తుంది? +3. ఓకేనా? మరి 9కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 13 వస్తుంది నాన్న? +4. అంతేనా? +4 అంటే ఈ సిరీస్ అనేది ఎలా ఉందో చెక్ చేసుకోండి. 1, 2, 3, 4. నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏమి ఉండాలి? న్యాచురల్ నెంబర్స్ యాడ్ చేస్తున్నాం కదా, 1, 2, 3, 4 అప్ టు సో అండ్ సో అనే నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ అంటే ఎంతో డినోట్ చేస్తాం. ఓకేనా? ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనకి? 1, 2, 3, 4. నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏంటి? 5. +5 యాడ్ చేయాలి దీనికి. +5 యాడ్ చేస్తే ఈ సిరీస్ అనేది సీక్వెన్స్గా ఆర్డర్లోనే ఉంది కదా మనకి. ఆర్డర్ మీన్స్ 1, 2, 1 ఆఫ్టర్ 2, 2 ఆఫ్టర్ 3, 3 ఆఫ్టర్ 4, 4 ఆఫ్టర్ 5. సీక్వెన్స్ అనేది ఆర్డర్ అనేది కరెక్ట్గానే ఉంది కదా. మరి నెక్స్ట్ వచ్చే నెంబర్కి మనం ఏం యాడ్ చేస్తున్నాం? +5 అనే నెంబర్ యాడ్ చేస్తున్నాం. +5 యాడ్ చేస్తే ఏమవుతుంది నాన్న మనకి? 13 + 5 = 18. ఓకేనా? ఇప్పుడు సిరీస్ అనేది సీక్వెన్స్గానే ఉంది, ఆర్డర్లోనే ఉంది కాబట్టి మనం చేసిన ఆన్సర్ కరెక్ట్ అని మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఏం యాడ్ చేసినాం? 3, 4, 6, 9, 13కి వచ్చే నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏంటి నాన్న? 18. 18 అనే నెంబర్ రావాలంటే మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్కి సీక్వెన్స్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేసాం, ఎలా ఎడిషన్ చేసామంటే 1, 2, 3, 4, 5. ఓకేనా? మనకి ఇచ్చిన నెంబర్ 4 డిజిట్స్ 5 డిజిట్స్లలోనే ఇస్తాడు కాబట్టి నెక్స్ట్ వచ్చే నెంబర్ని మనం ఐడెంటిఫై చేయగలగాలి. ఐడెంటిఫై చేయగలగాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్కి ఏ నెంబర్ యాడ్ చేస్తున్నాం మనం, లేదంటే సబ్ట్రాక్షన్ చేస్తున్నామా, స్క్వేర్స్ చేస్తున్నామా, క్యూబ్స్ చేస్తున్నామా, అది ఈజీగా ఐడెంటిఫై చేయగలగాలంటే మనకు ఆ నెంబర్ రిలేషన్ అనేది తెలియాలి. నెంబర్ రిలేషన్ అనేది తెలియాలంటే ఫస్ట్ ఉన్న నెంబర్కి ఏ నెంబర్ యాడ్ చేస్తే సెకండ్ నెంబర్ అనే వస్తుంది, సెకండ్ డిజిట్ అనే నెంబర్ వస్తుంది. అంటే ఏం యాడ్ చేశాను నేను? +1 అనే నెంబర్ యాడ్ చేస్తే నెక్స్ట్ వచ్చింది ఏంటన్నా? +4. నెక్స్ట్ +4కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 6 వస్తుంది? +2. మరి +2కి ఆల్రెడీ యాడ్ చేసిన నెంబర్కి 6 అనే నెంబర్ వచ్చింది కదా. మరి 6కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 9 వస్తుంది? +3. మరి 9కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 13 వస్తుంది నాన్న? 4 అనే నెంబర్ యాడ్ చేస్తే 13 వస్తుంది. మరి 13కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 18 రావాలి? +5. సీక్వెన్స్ అనేది ఆర్డర్లోనే ఉంది కదా, 1, 2, 3, 4, 5. అంటే ఇప్పుడు మనం చేసిన ఆన్సర్ కరెక్టే కదమ్మా. మీకు ఆల్రెడీ ఐడియా వచ్చే ఉంటుంది, ఎందుకంటే సీక్వెన్స్ అనేది ఆర్డర్లో ఉంది. ఓకేనా? ఆర్డర్లో ఉంది కాబట్టి నెక్స్ట్ వచ్చే నెంబర్ ఎవరైనా ఐడెంటిఫై చేయగలుగుతారు. ఓకేనా నాన్న? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? 5, 6, 9, 14, 21. ఓకేనా? ఇప్పుడు 5కి 6కి రిలేషన్ ఎలా ఉంది? వేరియేషన్ అనేది +1 -1. 6 - 5 = 1. 5 + 1 = 6. ఎడిషన్లో ఉంది, సబ్ట్రాక్షన్లో ఉంది. ఏ సీక్వెన్స్ కరెక్ట్ అవుతుందో మనం చెక్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు నేను +1 అనే నెంబర్ రాస్తున్నా. ఓకేనా? +1 యాడ్ చేస్తే ఏమొస్తున్నానా? నాకు 6 అనే నెంబర్ వచ్చింది. 6కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 9 వస్తుంది? +3. అంటే మీకు తెలియగలగాలి టేబుల్స్ కానీ, ఎడిషన్స్ కానీ, సబ్ట్రాక్షన్స్. అవి తెలిస్తే మీకు నెక్స్ట్ వచ్చే ఆన్సర్ ఏంటో ఐడెంటిఫై చేయగలుగుతారు. ఓకేనా? ఈజీగా చెక్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు 5 అనే నెంబర్కి నేను +1 యాడ్ చేస్తే 6 వచ్చింది. 6 అనే నెంబర్కి +3 యాడ్ చేస్తే ఏమొచ్చింది అన్న? 9. మరి ఆ 9 అనే నెంబర్కి ఏ నెంబర్ యాడ్ చేస్తే నాకు 14 వస్తుంది? +5. ఓకేనా? +5 అనే నెంబర్ యాడ్ చేస్తే మనకి 14 వస్తుంది. మరి 14 అనే నెంబర్కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 21 వస్తుంది? +7. ఓకేనా? +7 అనే నెంబర్ యాడ్ చేస్తే 21. అంటే మనకి ఈ ఎడిషన్స్ అనేది తెలియాలి. 14కి +7 యాడ్ చేస్తే 21. అంటే ఒకవేళ ప్లస్ రాలేదనుకో సబ్ట్రాక్షన్ చేయండి. 21 - 14 అంటే 7. దాని వేరియేషన్ ఎలా ఉంది? 7 అనే నెంబర్ ఉంది కదా, అంటే 7 యాడ్ చేయాలనే ఐడియా మీకు రావాలి అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. చేస్తూ ఉంటే ఈజీగా మీరు తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ చేయగలుగుతారు. అలాంటప్పుడే మనకి ఇచ్చిన క్వశ్చన్స్ అన్ని సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. ఓకేనా? లేదంటే ఒక 1 or 2, 3 క్వశ్చన్సే ప్రాక్టీస్ చేసి నాకు రావట్లేదు అని ఫీల్ అయితే ఏం లేదు నాన్న. నెంబర్ ఆఫ్ టైమ్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేస్తూ ఉండాలి. ఆ సిరీస్ అనేది ఎలా ఉంది, ఏ నెంబర్ యాడ్ చేస్తే వస్తుంది, సబ్ట్రాక్షన్ చేస్తే వస్తుందా, లేదంటే స్క్వేర్స్ చేస్తే వస్తుందా, క్యూబ్స్ చేస్తే వస్తుందా, ఆ రిలేషన్ అనేది మీరు ఐడెంటిఫై చేయగలిగితే 50% ఆన్సర్ వచ్చినట్టే మీకు. ఓకేనా? చూడండి నేను ఏం యాడ్ చేశాను? +1, +3, +5, +7.
మరి ఈ నెంబర్స్ యాడ్ చేసినప్పుడు నెక్స్ట్ నెంబర్ అనేది కరెక్ట్గానే వచ్చింది కదా. మరి నెక్స్ట్ నెంబర్ రావాలంటే మనం యాడ్ చేసిన నెంబర్ సిరీస్ ఎలా ఉందో మీరు ఐడెంటిఫై చేయగలగాలి. అంటే యాడ్ చేసుకుంటూ పోతున్నాం ఒక్కొక్క నెంబర్కి, మరి నెక్స్ట్ నెంబర్ లేదు కదా, ఏ నెంబర్ యాడ్ చేయాలి, ఈ సిరీస్ అనేది ఎలా ఉందో మనం ఐడెంటిఫై, అంటే సెకండ్ స్టెప్ అన్నమాట. ఫస్ట్ నెంబర్ యాడ్ చేయాల్సిన స్టెప్ కంప్లీట్ అయింది, ఓకేనా. నెక్స్ట్ ఏం చేయాలి, ఆ సిరీస్ ఎలా ఉందని ఐడెంటిఫై చేయగలగాలి. ఆ సిరీస్ ఎలా ఉంది మనకి 1 3 5 7, ఈ సిరీస్ ఏంటి మీకు తెలియగలగాలి. అదేంటి, ఆడ్ నెంబర్సా, ఈవెన్ నెంబర్సా, ప్రైమ్ నెంబర్సా, ఓకేనా. చూడండి 1 3 5 7 ఆడ్ నెంబర్స్. ఆ వేరియేషన్ కూడా ఎలా ఉంది నాన్న, మరి ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్కి మనం యాడ్ చేసిన నెంబర్స్కి వేరియేషన్ ఎలా ఉంది. 3 - 1 is 2, 5 - 3 is 2, 7 - 5 is 2. నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏమవ్వాలి, వేరియేషన్ కూడా 2 ఉండాలి. యాడ్ చేసిన నెంబర్స్ ఏమో మనకు ఆడ్ నెంబర్స్, మరి డిఫరెన్స్ అనేది ఎలా ఉంది, ఆ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్కి 2 డిజిట్స్కి నెంబర్కి వేరియేషన్ ఎలా ఉంది, డిఫరెన్స్ అనేది అంటే 2 అనే నెంబర్ ఉంది. మరి నెక్స్ట్ వచ్చే నెంబర్ కూడా 2 ఉండాలంటే మనం ఏం చేయాలి, +9 అనే నెంబర్ని యాడ్ చేయాలి. +9 అని యాడ్ చేస్తే ఏమవుతుందన్న, 21కి 9 యాడ్ చేస్తే ఏమవుతుందమ్మా, 30 నెంబర్ అవుతుంది. మరి 30 రాసిన తర్వాత కరెక్టా కాదా కూడా చెక్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్ అన్నాను కదా నేను, 3 - 1 is 2, 5 - 3 is 2, 7 - 5 is 2, 9 - 7 is 2. అంటే డిఫరెన్స్ అనేది కరెక్టే ఉంది కదా మనం యాడ్ చేసిన నెంబర్స్కి. అన్నిట్లలో 2 నెంబర్ అనే వేరియేషన్ ఉంది కాబట్టి మనం చేసిన ఆన్సర్ కరెక్టే. అప్పుడు ఎవరు చెప్పినా అది కరెక్ట్ అనే చెప్తారు, ఓకేనా నాన్న. ఎందుకంటే ఆడ్ నెంబర్స్ యాడ్ చేసాం, ఆ డిఫరెన్స్ కూడా సేమే ఉంది, ఓకేనా. ఆ రెండు కూడా మ్యాచ్ అయినాయి అంటే మనకి వచ్చిన ఆన్సర్, ఫైనల్ ఆన్సర్ కరెక్ట్, ఓకేనా. ఇప్పుడు దాంట్లో మనం ఆడ్ నెంబర్స్ యాడ్ చేసినాం, ఈవెన్ నెంబర్స్ యాడ్ చేసినాం, స్క్వేర్స్ యాడ్ చేసినాం, క్యూబ్స్ యాడ్ చేసినాం, ప్రైమ్ నెంబర్స్ యాడ్ చేసినాం. ఇక్కడ వరకు ఇట్లా నెంబర్ ఆఫ్ టైమ్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేస్తూ ఉంటే మీకు ఏంటంటే సీక్వెన్స్ అనేది తొందరగా ఐడెంటిఫై చేయగలుగుతారు. దాంతోపాటు నెంబర్ సిరీస్ అనేది ఈజీగా నోట్ చేసుకుంటారు. తర్వాత ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ చేయగలుగుతారు, ఓకేనా నాన్న. ఇలాంటి మిస్ అవ్వకుండా జాగ్రత్తగా చూడండి నా క్వశ్చన్స్, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చానన్న, 7 9 13 19 27. అవి ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్ అంటే ఒక్కొక్క డిఫరెంట్గా ఉన్నాయి, ఓకేనా. ఆ డిఫరెంట్గా ఉన్న నెంబర్స్ సిరీస్ ఎలా ఉందో మనం ఐడెంటిఫై చేయగలగాలి, ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు 7 ఉంది, 7కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 9 వస్తుంది, లేదంటే సబ్ట్రాక్షన్ చేసిన ప్రాబ్లం, మేడం ఊకే ప్లస్ చేస్తుంది నేను మైనస్ చేస్తా అంటే చేయండి. 9 - 7 అంటే ఎంత నాన్న, 2. మరి ఎక్కువ నెంబర్ నుంచి తక్కువ నెంబర్ని తీసేస్తేనే కదా మనకి వేరియేషన్, డిఫరెన్స్ అనేది తెలిసేది. మరి ప్లస్ చేయాలంటే తక్కువ నెంబర్కి ఏ నెంబర్ యాడ్ చేస్తే నెక్స్ట్ వచ్చే నెంబర్ వస్తుంది. ఎడిషన్ చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి, రెండు వేరియేషన్ కరెక్ట్ ఉండాలి, ఓకేనా. డిఫరెన్స్ అయినా ఎడిషన్స్ అయినా రెండు డిఫరెన్స్ అనేది, ఆ సీక్వెన్స్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు 7కి +2 యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది నా, 9 అనేది వస్తుంది. మన 9కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 13 వస్తుంది, ఓకేనా. +4 అనేది యాడ్ చేస్తే వస్తుంది, ఓకేనా. +4 యాడ్ చేస్తే 13 వస్తుంది. మరి 13కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 19 వస్తుంది. యాడ్ చేయడం తెలియకపోతే సబ్ట్రాక్షన్ చేయండి. 19 - 13 is 6 అనే నెంబర్, ఓకేనా. +6 యాడ్ చేస్తే ఏమొస్తుందా మనకి, 19. మరి 19కి ఏ నెంబర్ అనేది ఎలా ఉంది, 2 4 6. మరి నెక్స్ట్ నెంబర్ కూడా మనకి ఇక్కడే క్వశ్చన్లోనే మెన్షన్ చేశాడు కాబట్టి 19కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 27 వస్తుంది. 8 అనే నెంబర్ యాడ్ చేస్తే 27 వస్తుంది. అప్పుడు నీకు దానికి రిలేటెడ్గా ఎడిషన్స్ తెలియాలి, సబ్ట్రాక్షన్స్ తెలియాలి. నీకు ఎడిషన్స్ అంటే 19 + 8 ఈజ్ ద 27. మరి సబ్ట్రాక్షన్ అంటే 27 - 19 ఈజ్ 8 అనే నెంబర్, ఓకేనా. +8 అనేది యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది నాన్న, 27 వస్తుంది. మరి నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏం అవ్వాలి, నెక్స్ట్ వచ్చే నెంబర్ అంటే ఈ సిరీస్ ఎలా ఉందో నువ్వు ఐడెంటిఫై చేయగలగాలి, ఓకేనా. బిఫోర్ క్వశ్చన్లో మనకి వేరియేషన్ 2 అనేది ఉంది, మరి దీంట్లో కూడా ఎలా ఉందో మనం ఐడెంటిఫై చేయగలగాలి. ఇప్పుడు ఏం చేయాలా, నేను +2 యాడ్ చేశాను, +4 యాడ్ చేశాను, +6 యాడ్ చేశాను, +8. సీక్వెన్స్ అనేది కరెక్ట్గానే ఉంది, ఈవెన్ నెంబర్స్, ఓకేనా. 4 - 2 is 2, 6 - 4 is 2, 8 - 6 is 2. మరి నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏమవ్వాలి, వేరియేషన్ కూడా 2 అనే నెంబర్ ఉండాలి. అంటే మళ్ళీ వచ్చే నెంబర్ కూడా మనకి ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. ఈవెన్ నెంబర్ అంటే 8 ఆఫ్టర్ ఈవెన్ నెంబర్ ఏంటన్నా మనకి 10, +10 అనే నెంబర్ యాడ్ చేస్తున్నా. +10 యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకి, 27 + 10 is 37. మరి అది కరెక్టా కాదా చెక్ చేసుకోవాలంటే వేరియేషన్ కూడా మనకి ఏముంది, 2 నెంబర్ అనే డిజిట్ ఉంది, ఓకేనా. 2 అనే నెంబర్ ఉంది. 4 - 2 is 2, 6 - 4 is 2, 8 - 6 is 2, 10 - 8 is 2. అంటే సెకండ్ స్టెప్ కూడా కరెక్టే కదా. అలాంటప్పుడు ఇప్పుడు మనం డైరెక్ట్గా ఆన్సర్ రాసుకోవచ్చు కదా నాన్న. మనం ఏమన్నా నోట్ చేసుకోవచ్చు, 37 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్, ఓకేనా. 27 + 10 ఈజ్ 37. ఇప్పుడు సీక్వెన్స్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్కి మనం ఈవెన్ నెంబర్ యాడ్ చేసినాం. మరి ఆ ఈవెన్ నెంబర్ డిఫరెన్స్ ఎలా ఉంది, 2 2 2 అనే వేరియేషన్ ఉంది, ఓకేనా. అన్నిటికీ 2 అనే నెంబర్ డిఫరెన్స్ ఉంది కాబట్టి అది కరెక్ట్. రెండు స్టెప్లు కరెక్ట్ అయినప్పుడు అది కూడా ఫైనల్ ఆన్సర్ కరెక్టే కదా నాన్న.
అన్నీ చెక్ చేస్తూ మీరు ఐడెంటిఫై చేయగలగాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడమ్మా మనకి ఇక్కడ 3, 4, 8, 17, 33 అంటే వీటి మధ్యలో రిలేషన్ ఎలా ఉందో మనం ఐడెంటిఫై చేయాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్కి ఇంక్రీజ్ అయిందా, డిక్రీజ్ అయిందా, లేదంటే స్క్వేర్స్ అయిందా, క్యూబ్స్ అయిందా మనం చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3కి 4కి రిలేషన్ చూద్దాం. 3కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 4 వస్తుంది +1 ఓకేనా. నెక్స్ట్ 4 అనేది వచ్చేసింది. తర్వాత 4కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 8 వస్తుంది +4 ఓకేనా. నెక్స్ట్ 8 అనే నెంబర్ వచ్చింది కదమ్మా. ఇప్పుడు 8కి ఏ నెంబర్ యాడ్ చేస్తే మనకి 17 వస్తుంది చెప్పండి అమ్మా. 8కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 17 వస్తుంది ఓకేనా. అంటే 9 నెంబర్ యాడ్ చేస్తే వస్తుంది కదా మనకి +9 9 + 8 ఈజ్ ద 17 ఓకేనా. నెక్స్ట్ 17 అనే నెంబర్ వచ్చేసింది. 17కి ఏ నెంబర్ యాడ్ చేస్తే మనకు 33 వస్తుంది. 16 యాడ్ చేస్తే వస్తుంది ఓకేనా +16 ఓకేనా. నెక్స్ట్ 16 + 17 ఈజ్ ద 33 ఓకేనా. 33 అయిపోయిన తర్వాత నెక్స్ట్ 33కి ఏ నెంబర్ యాడ్ చేయాలి అంటే వీటి మధ్యలో ఉన్న రిలేషన్ ఏందో మనం చెక్ చేసుకోవాలి ఓకేనా. రిలేషన్ ఎలా ఉంది అంటే ఇప్పుడు 1ని 1 స్క్వేర్ అని నోట్ చేసుకోవచ్చు కదా. 1ని 1 స్క్వేర్ అని నోట్ చేసుకుంటే ఏమవుతుంది నాన్న మనకి ఇక్కడ 1 స్క్వేర్ అవుతుంది. 4ని ఏమని నోట్ చేసుకోవచ్చు 2 స్క్వేర్ అని నోట్ చేసుకోవచ్చు అంటే 2 2s are 4. మరి నెక్స్ట్ 9 ఏమని నోట్ చేసుకోవచ్చు మనం 3 స్క్వేర్ అని నోట్ చేసుకోవచ్చు అంటే 1 స్క్వేర్ వాల్యూ 1, 2 స్క్వేర్ వాల్యూ ఈజ్ 4, 3 స్క్వేర్ వాల్యూ ఈజ్ 9. మరి 16ని 4 స్క్వేర్ అని నోట్ చేసుకోవచ్చు కదా. 4 స్క్వేర్ ఈజ్ ద 16 4 × 4. మరి నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏం అవ్వాలి ఇక్కడ సీక్వెన్స్ అనేది సేమ్ ఉంది కదా 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్. మరి నెక్స్ట్ వచ్చేది ఏం అవ్వాలి 5 స్క్వేర్. 5 స్క్వేర్ మీన్స్ 25. ఇక్కడ 5 స్క్వేర్ అని నోట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం 25 అని యాడ్ చేసుకోవాలి ఓకేనా. +25 +25 +35 ఎంతమ్మా 33 + 25 ఈజ్ 58 ఓకేనా. మనకు వచ్చిన ఆన్సర్ ఈజ్ 58. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్కి ఏం మల్టిప్లై అయినాయి మనకి ఏం అడిషన్ అయినాయి అంటే 1, 4, 9, 16, 25. వాటి మధ్యలో ఉన్న రిలేషన్ ఎలా ఉంది అంటే ఇది ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ అన్నీ మిక్స్ అయి ఉన్నాయి కాబట్టి వాటిని స్క్వేర్లోకి కన్వర్ట్ చేసుకున్నాం పర్ఫెక్ట్ స్క్వేర్లోకి. 1 స్క్వేర్ వాల్యూ ఈజ్ 1, 2 స్క్వేర్ వాల్యూ ఈజ్ 4, 3 స్క్వేర్ వాల్యూ ఈజ్ 9, 4 స్క్వేర్ వాల్యూ ఈజ్ 16, నెక్స్ట్ 5 స్క్వేర్ వాల్యూ ఈజ్ 25. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్కి మనం ఎడిషన్ చేసిన నెంబర్ సీక్వెన్స్ అనేది సేమ్ ఉంది కాబట్టి ఇప్పుడు 33కి ఏం యాడ్ చేసినామమ్మా 25 యాడ్ చేస్తే ఏమొచ్చింది మనకి 58 వచ్చేసింది. నెక్స్ట్ నెంబర్ చెక్ చేద్దాం. నెక్స్ట్ నెంబర్ చెక్ చేయాలంటే ఈ ఫస్ట్ ఉన్న రిలేషన్ ఏంటో రెండింటికి మధ్యలో రిలేషన్ ఏంటో ఎడిషనా సబ్ట్రాక్షనా మల్టిప్లికేషనా లేదంటే స్క్వేర్సా క్యూబ్సా మనం ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ఉన్న సీక్వెన్స్ చూద్దాం 7, 10, 16, 25, 37. ఇప్పుడు 7కి 10కి రిలేషన్ చూద్దాం. 7 అనే నెంబర్కి ఏ నెంబర్ యాడ్ చేస్తే మనకు 10 వస్తుంది +3 అనే నెంబర్ యాడ్ చేస్తే మనకి 10 వస్తుంది. మరి నెక్స్ట్ 10 వచ్చిన తర్వాత 10కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 16 వస్తుంది 6 అనే నెంబర్ యాడ్ చేస్తే వస్తుంది ఓకేనా +6. మరి 6 యాడ్ చేసిన తర్వాత 69, 16కి ఏ నెంబర్ యాడ్ చేస్తే మనకి 25 వస్తుంది +9 ఓకేనా అమ్మా +9 అనే నెంబర్ యాడ్ చేసినాం. ఇప్పుడు 16 + 9 ఈజ్ 25. మరి 25కి ఏ నెంబర్ యాడ్ చేస్తే మనకి 37 వస్తుంది. 37 రావాలంటే ఏ నెంబర్ యాడ్ చేయాలి ఓకేనా. 37 అంటే 25కి రిలేషన్ ఎలా ఉందో మరి ఒకవేళ ఈ నెంబర్ యాడ్ చేస్తే ఈ నెంబర్ వస్తుందని చెక్ చేసుకుందాం అనుకోండి. ఈ సీక్వెన్స్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. 3 ఉంది 6 ఉంది 9 ఉంది. మరి నెక్స్ట్ రావాల్సింది ఏంటంటే 3 టేబుల్తో డివిజబుల్ అవుతుందా ఇది 3 1s are 3, 3 2s are 6, 3 3s are 9. మరి 3 4s are 12. 12 అనేది యాడ్ చేస్తే వస్తుందా మనకి 12 అనేది యాడ్ చేస్తే వస్తుందా 12 + 25 ఎంతమ్మా 37 వస్తుంది కాబట్టి ఏం చేయాలి ఇక్కడ మనం +12 అనేది యాడ్ చేయాలి. 1 + 2 ఈజ్ 3, 2 + 5 ఈజ్ 7. 37 వచ్చింది కదా. మరి ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ దీనికి రిలేషన్ ఎలా ఉంది అంటే 3 టేబుల్తో డివిజబుల్ అయ్యే నెంబర్ ఉంది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్కి 3 టేబుల్ అంటే ప్రోడక్ట్ చేస్తున్నాం అనమాట. 3 అనే టేబుల్తో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ డివిజబుల్ అవుతుంది. ఆ నెంబర్స్ని మనం యాడ్ చేస్తున్నాం ఓకేనా. 3 1s are 3, 3 2s are 6, 3 3s are 9, 3 4s are 12. మరి నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏంటి 3 5s are 15. +15 అనేది యాడ్ చేయాలి మనం ఇక్కడ. +15 యాడ్ చేస్తే ఎంత అవుతుంది నాన్న మనకి +15 యాడ్ చేస్తే 5 + 7 ఈజ్ 12 ఓకేనా. 12 అంటే ఇక్కడ 1 యాడ్ అవుతుంది కదా అంటే 52 ఓకేనా. 52 అనేది వచ్చేసింది మనకి.
ఈ నెంబర్ అనేది ఎట్లా కన్వర్ట్ అవుతుందంటే 3 1s are 3, 3 2s are 6, 3 3s are 9, 3 4s are 12, 3 5s are 15. అంటే 3 టేబుల్తో అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ మనం ఎడిషన్ చేసిన నెంబర్స్ అనేది డివిజిబుల్ అవుతున్నాయి. అంటే మనం యాడ్ చేయాల్సింది ఏంటంటే 3 6 9 12 15. ఓకేనా. నెక్స్ట్ ఈ సిరీస్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ నెంబర్ ఏంటో చెక్ చేద్దాం. నెక్స్ట్ నెంబర్ చూడాలంటే మనకి 11 15 23 35 51. ఓకేనా. ఈ నెంబర్స్కి రిలేషన్ ఎలా ఉందో మనం ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేయాలంటే ఏ నెంబర్కి ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్కి ఏ నెంబర్ యాడ్ చేస్తే వస్తుంది నెక్స్ట్ నెంబర్. ఓకేనా. కమింగ్ నెంబర్ ఎలా వస్తుందో మనం చెక్ చేద్దాం. ఇప్పుడు 11 అనేది ఉంది ఫస్ట్ నెంబర్. 11కి ఏ నెంబర్ యాడ్ చేస్తే మనకి 15 వస్తుంది, +4 అనేది యాడ్ చేస్తున్నా. ఓకేనా. +4 అనేది యాడ్ చేస్తే మనకి 11కి 15 వస్తుంది. 11కి +4 యాడ్ చేస్తే 15 వస్తుంది. మరి 15 వచ్చింది కదా. 15కి ఏ నెంబర్ యాడ్ చేస్తే మనకి 23 అనేది వస్తుంది. ఓకేనా. 23 రావాలంటే మనం ఏం చేయాలి, +8 అనేది యాడ్ చేయాలి. ఓకేనా. అంటే ఏ నెంబర్ యాడ్ చేస్తే మనకు వస్తుందో నెంబర్ దాన్ని ఎడిషన్ చేస్తే మీకు క్లారిటీ రాదు. సబ్ట్రాక్షన్ చేయండి. 23 - 15 is 8. 15 - 4 is 11. అంటే సబ్ట్రాక్షన్ చేసిన రివర్స్ ప్రోగ్రామ్లో మనకి సబ్ట్రాక్షన్ చేస్తే బిఫోర్ నెంబర్ వస్తుంది, బిఫోర్ నెంబర్కి యాడ్ చేస్తే ఆఫ్టర్ నెంబర్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ మనకి 15కి 8 యాడ్ చేస్తే 23 వచ్చింది. మరి 23కి ఏ నెంబర్ యాడ్ చేస్తే మనకి 35 వస్తుంది. 7 + 5 అంటే 12 అనేది యాడ్ చేస్తే వస్తుంది. 7 + 5 అనేది ఎంతమ్మా, +12 అంటే +12 అనేది యాడ్ చేస్తే వచ్చింది. నెక్స్ట్ 35 వచ్చింది. మరి 35కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 51 వస్తుంది. ఈ సీక్వెన్స్లో ఇప్పుడు మనం యాడ్ చేసిన 3 నెంబర్స్కి రిలేషన్ ఎలా ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఏం చేసాం మనం, +4 +8 +12. ఓకేనా. అంటే ఇది ఏ టేబుల్తో డివిజిబుల్ అవుతుంది. 4 1s are 4, 4 2s are 8, 4 3s are 12, 4 4s are 16. 16 యాడ్ చేస్తే మనకి 51 అనేది నెంబర్ వస్తుందా, వస్తుంది. 5 + 6 is 11. 11 అంటే 1 ఇక్కడ 1 ఇక్కడ. 1 + 1 is 2, 2 + 3 is 5. 51 వచ్చేసింది కదా. మరి ఈచ్ అండ్ ఎవ్రీ మనం యాడ్ చేసిన నెంబర్ అనేది దేంతో డివిజిబుల్ అవుతుంది, 4 అనే నెంబర్తో డివిజిబుల్ అవుతుంది. అంటే 4th టేబుల్తో డివిజిబుల్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ మనం యాడ్ చేసిన ఎలిమెంట్ అనేది 4th టేబుల్తో డివిజిబుల్ అవుతుంది. మరి నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏమవ్వాలి అంటే 4 1s are 4, 4 2s are 8, 4 3s are 12, 4 4s are 16. నెక్స్ట్ 4 5s are ఎంత అమ్మా, 20. అంటే మనం యాడ్ చేయాల్సిన నెంబర్ ఏంటి, +20. +20 యాడ్ చేస్తే ఏమవుతుంది మనకి 71 అనే నెంబర్ వస్తుంది. ఓకేనా. 71 is the correct answer. ఓకేనా. ఇప్పుడు బిఫోర్ క్వశ్చన్లో మనకేమో 3 టేబుల్తో డివిజిబుల్ అయిన నెంబర్స్ అన్నీ యాడ్ చేసినాం. ఇప్పుడున్న క్వశ్చన్కి మనం 4th టేబుల్తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ అన్నీ యాడ్ చేసినాం. మన నెక్స్ట్ క్వశ్చన్ ఎలా ఉందో చెక్ చేద్దాం. ఓకేనా. ఇక్కడ 3 ఉంది, 5 ఉంది. 5 - 3 is 2 అవుతుంది. అంటే +2 యాడ్ చేస్తే మనకి 5 అనే నెంబర్ వస్తుంది. ఓకేనా. ఇప్పుడు 5 అనే నెంబర్కి ఏ నెంబర్ యాడ్ చేస్తే మనకి 9 వస్తుంది, +4 అనేది వస్తుంది. ఓకేనా. +4 యాడ్ చేస్తే మనకి 9 వస్తుంది. మరి 9 అనే నెంబర్ ఉంది. 9కి ఏ నెంబర్ యాడ్ చేస్తే మనకి 17 వస్తుంది. ఏ నెంబర్ యాడ్ చేస్తే 17 వస్తుంది అంటే +8 అనే నెంబర్ యాడ్ చేయాలి. 8 + 9 is 17. ఓకేనా. మరి ఇందులో కూడా సీక్వెన్స్ అనేది మనకి 2 4 8 అనేది వస్తుంది. అంటే ఇదే టేబుల్తో డివిజిబుల్ అవుతుందో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవాలంటే మనం నెక్స్ట్ నెంబర్ కూడా రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు 17కి ఏ నెంబర్ యాడ్ చేస్తే మనకి 33 వస్తుంది. మరి 33 అనేది రావాలి అంటే మనకి నెంబర్ డిఫరెన్స్ అనేది తెలియాలి. 33 - 17 అయినా చేయండి, లేదంటే 17కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 33 వస్తుంది. ఓకేనా. 33 రావాలంటే మనకి +13 అంటే మళ్ళీ 3 అంటే 16 యాడ్ చేయాలి. +16 యాడ్ చేస్తే మనకి 33 అనే నెంబర్ వస్తుంది. లేదంటే 33 - 17 చేసినా మనకు వచ్చే నెంబర్ ఏందమ్మా, 16 అనే నెంబర్. అంటే సబ్ట్రాక్షన్ చేస్తేనేమో 16 వస్తుంది, 17కి +16 యాడ్ చేస్తేనేమో 33 వస్తుంది. ఓకేనా. ఆ రిలేషన్ అనేది సబ్ట్రాక్షన్ అయినా ఎడిషన్ అయినా సేమ్ అనేది. ఓకేనా. రొటేషన్ నెంబర్లో చెక్ చేసుకోవాలి మనకు, రొటేషన్ మెథడ్. ఓకేనా. ఇప్పుడు ఈ టేబుల్ దేంతో డివిజిబుల్ అవుతుంది, 2 2s are 2 1s are 2, 2 2s are 4, 2 4s are 8, 2 8s are 6. అంటే 2 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది కదా మనకి. 2 అంటే 2 power 1, 2 square, 2 cube, 2 power 4 అట్లా కన్వర్ట్ చేసుకోవచ్చు కదా, పవర్స్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. మరి నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏమవ్వాలి, ఇక్కడ 2 అనేది ఇంక్రీజ్ అయితేనే ఉంది. 2 1s are 2, 2 2s are 4, 4 2s are 8 వస్తుంది. మరి 8 2s are అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ దేంతో మల్టిప్లై అవుతుంది మనకి, 2 అనే టేబుల్తో మల్టిప్లై అవుతుంది. ఓకేనా. 2 1s are 2, 4 2s are 8, 8 2s are 16, 16 2s are 32. మరి 32 యాడ్ చేస్తేనే కదా మనకి ఇక్కడ వచ్చేది 65 అనేది. 32 యాడ్ చేస్తే 65 వస్తుంది. ఒకవేళ నీకు 32 అనేది యాడ్ చేయడం తెలియలేదు అనుకో, అప్పుడు ఏం చేయాలి, 65 - 33 చేయాలి.
5 మైనస్ 3 ఈజ్ 2, 6 మైనస్ 3 ఈజ్ 3. ఓకేనా? అంటే ఇప్పుడు 32 అనేది వచ్చేసింది కదా మనకి. 2 1s are 2 ఫస్ట్ నెంబర్కి అనేది. నెక్స్ట్ 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 16 2s are 32. మరి 32 2s are ఏమవుతుంది మనకి 64 అవుతుంది. మరి 64 దానికి యాడ్ చేయాలి కదా, 32 ఇంటూ 2 చేయాలి. 2 2s are 4, 2 3s are 6, అంటే 64 అనే నెంబర్ని యాడ్ చేసిన. 64ని యాడ్ చేస్తే ఏమైంది మనకు వచ్చే ఆన్సర్ 4 + 5 ఈజ్ 9, 6 + 6 ఈజ్ 12, 129 అనే నెంబర్ యాడ్ చేసినాం. ఓకేనా? ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్కి మనం యాడ్ చేసిన నెంబర్కి 2తో మల్టిప్లై అవ్వాలి. 2తో మల్టిప్లై చేస్తే మనకు ఆ వాల్యూ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ నెంబర్ చూద్దాం. నెక్స్ట్ నెంబర్ ఏముందమ్మా, లాస్ట్ నెంబర్ 7 10 15 18 23 అనే నెంబర్ ఉంది. ఓకేనా? ఇప్పుడు 7కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 10 వస్తుంది, లేదంటే 10 - 7 చేయండి, ఏమొస్తుందమ్మా మనకి 3, అంటే +3 యాడ్ చేయొచ్చు కదా. ఇక్కడ ఫస్ట్ నెంబర్కి +3 యాడ్ చేస్తే 10 అయింది. మరి 10 అనే నెంబర్కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 15 వస్తుంది, +5. ఓకేనా? మరి 15కి ఏ నెంబర్ యాడ్ చేస్తే మనకి 18 వస్తుంది, +3. ఓకేనా? +3 నెంబర్ అనేది యాడ్ చేస్తే 18 వస్తుంది. ఇక్కడ డిఫరెన్స్ అనేది మనకి ఎలా ఉంది అంటే +3 +5 +3. మరి నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏంటి, నెక్స్ట్ వచ్చే నెంబర్ 18కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 23 వస్తుంది, +5 అనే నెంబర్ యాడ్ చేస్తే 23 వస్తుంది. లేదు అనుకోండి 23 - 18 చేయండి, +5 అనేది వస్తుంది, వేరియేషన్ అనేది 5. మరి నెక్స్ట్ వచ్చే నెంబర్ చేయాలంటే మన సీక్వెన్స్ ఎలా ఉందో ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ నెంబర్కి ఏమో 3 యాడ్ చేసినాం, సెకండ్ నెంబర్కి 5, మళ్ళీ థర్డ్ నెంబర్కి 3 యాడ్ చేసినాం, ఫోర్త్ నెంబర్కి 5. అంటే సీక్వెన్స్ అనేది ఎలా ఉంది 3 5 3 5 +3 +5 +3 +5. మరి నెక్స్ట్ వచ్చే సీక్వెన్స్ ఏంటి, 3 తర్వాత 5 వచ్చింది కదా, మరి 5 ఆఫ్టర్ ఏం రావాలి, +3 రావాలి. అంటే +3ని యాడ్ చేస్తే ఏమవుతుందన్నా మనకి 23 + 26 అనే నెంబర్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ఇచ్చిన క్వశ్చన్లో మనకి ఏమొస్తుందమ్మా అంటే సీక్వెన్స్ అనేది ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ 2 డిజిట్స్కి రిలేషన్ ఎలా ఉందో నెక్స్ట్ 2 డిజిట్స్కి కూడా రిలేషన్ అలానే ఉండాలి. అంటే ఎడిషన్స్ ఉన్నాయా, సబ్ట్రాక్షన్స్ ఉన్నాయా, స్క్వేర్స్ ఉన్నాయా, క్యూబ్స్ ఉన్నాయా, లేదంటే 2 టేబుల్తో డివిజిబుల్ అవుతుందా, మనం యాడ్ చేసే నెంబర్స్ 3 టేబుల్తో డివిజిబుల్ అవుతున్నాయా, లేదంటే ప్రోడక్ట్ అవుతుందా, ఏ నెంబర్కి అనేది సీక్వెన్స్ ఎలా ఉందో మనం ఐడెంటిఫై చేసుకోవాలన్నా. చాలా ఈజీ, వెరీ సింపుల్ క్వశ్చన్స్, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనమ్మా? కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. ఆల్ ది బెస్ట్.